ఏమైనా మర్చిపోయావా? లేదమ్మా, అసలు నేను బంగ్లాదేశ్కి వెళ్ళట్లేదు. నిన్ను చెల్లిని చూడకుండా 3 ఏళ్ళు ఉండలేననిపించింది. అందుకే జీతం తక్కువైనా జీవితాంతం మీకు తోడుగా మీతోనే ఉంటే అదే చాలనిపించిందమ్మా. నీ దగ్గర తిట్లు తినకుండా కోడిగుడ్డుతో గొడవ పడకుండా ఉండలేనమ్మా. ఇక్కడ నుంచి వెళ్తూ అవన్నీ ఆలోచించాను. అంతే, ఆటో వెనక్కి తిప్పుకొని వచ్చేసానమ్మా. ఇక్కడే ఉంటానమ్మా. నేను చెప్పినప్పుడు నీ బుర్రకి ఎక్కలేదా వెధవా? రారా లోపలికి రా. ప్రసన్నా, ప్రసన్నా. అమ్మా. అన్నయ్య వచ్చేసావా? నా కొడుకు నన్ను విడిచి వెళ్ళడని చెప్పాను కదా, వచ్చేసాడు. చూసావా? నువ్వలా వెళ్ళగానే ఎందుకో నా గుండె భారంగా అనిపించిందిరా. నేను వెనక్కి తీసుకురమ్మని దేవుళ్ళందర్నీ వేడుకున్నాను. నా బాధ చూడలేక నీ బుద్ధి మార్చి తీసుకొచ్చారా దేవుళ్ళు. అమ్మా, అన్నయ్యని వెనక్కి తీసుకొచ్చింది దేవుళ్ళు కాదు. మరెవరు తీసుకొచ్చారే? ఏంటి బ్రో, చెప్పమంటావా? ఎవర్రా తీసుకొచ్చారు నిన్ను? అమ్మా, నన్నెవరు తీసుకొస్తారమ్మా? మీ ఇద్దరి మీద నాకున్న ప్రేమ వెనక్కి తీసుకొచ్చిందని చెప్తుంది, అంతే. అవునా? మ్మ్. ఎలాగైతేనే నువ్వొచ్చేసావు, అది చాలరా. ఉన్నదాంతో సర్దుకుంటూ కలిసే ఉందాం. నేను గుడికి వెళ్ళొస్తాను. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా.